సో ఈ పేషెంట్ నిన్న మనకి సిజేరియన్ సెక్షన్ అయిన పేషెంట్ అనమాట. సో మనం పేషెంట్ డెలివరీ అయిన తర్వాత, సిజేరియన్ అయిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో POD1 పేషెంట్కి మేము చెప్పేది ఏంటంటే, నొప్పి ఉంటుంది, అది మేము అగ్రీ చేస్తాం, కానీ ఎంత త్వరగా లేచి నడిస్తే అంతవరకు మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఆపరేషన్ అయిన లేడీస్ తొందరగా లేచి నడవాలమ్మా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బేబీకి ఫీడింగ్స్ అనేటివి ఎవ్రీ 2 hours 3 hours పీడియాట్రిషియన్ చెప్పిన విధంగా బేబీని మీరే హోల్డ్ చేసుకొని దగ్గరగా పెట్టుకొని ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. సో నడవడం వల్ల, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం డెలివరీ తర్వాత, ఆపరేషన్ తర్వాత అని అడుగుతూ ఉంటారు. నార్మల్గా ఫస్ట్ ఫ్లూయిడ్స్తో స్టార్ట్ చేస్తాం. అంటే టీ, కాఫీ, జ్యూసెస్, జావా ఇలాంటివి తీసుకొని ఆల్ గుడ్, మీ బవల్ మూమెంట్స్ అన్నీ బాగుంటే మెల్లిగా మేము సాఫ్ట్ డైట్ అంటే ఇడ్లీ, బ్రెడ్, ఉప్మా ఆర్ జావా ఆర్ మెత్తటి గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి సాఫ్ట్ డైట్కి వెళ్తాం. అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి నార్మల్ డైట్ అంటే మీరు ఎప్పుడు తీసుకునే విధంగా నార్మల్ రైస్, కర్రీస్, కర్డ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఫుడ్ విషయంలో అండ్ పెయిన్ విషయంలో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మేడం, నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాను? సో నార్మల్గా పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు, అంతా గుడ్ ఉంది అనుకోండి, POD2 మేము డిశ్చార్జ్ చేసేస్తాం. మళ్ళీ 1 weekకి ఫాలో అప్ రావాల్సి ఉంటుంది. సో బవల్ సన్స్ చాలా చక్కగా ఉన్నాయమ్మా, మీరు అన్ని ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి సాఫ్ట్ డైట్, రేపటి నుంచి నార్మల్ డైట్కి వెళ్ళొచ్చు. సిస్టర్ చెక్ హర్ వైటల్స్ ఎవ్రీ 4 hours అండ్ జస్ట్ లెట్ మీ నో. అండ్ బ్లీడింగ్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. సో బ్లీడింగ్ ఏమైనా హెవీగా అయినా, క్లాట్స్ లాగా ఏమైనా పడుతూ ఉన్నా, యూరిన్కి, మోషన్కి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే వెంటనే చెప్పాల్సి ఉంటుంది. సో నాట్ ఓన్లీ డైట్, మన వాకింగ్ అండ్ యూరిన్, బవల్స్ ఇవన్నీ మూమెంట్స్ ఎలా ఉన్నట్టు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ బేబీకి నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, ఎటువంటి వేరే పదార్థాలు వాడకూడదు. లైక్ మన పెద్దవాళ్ళు చెప్తారు తేనె, ఆవు పాలు, వుడ్వర్డ్స్ ఏవేవో చెప్తారమ్మా, ఏది వద్దు, మీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే బేబీకి ఇవ్వండి, అంతే. టేక్ కేర్.